బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫ్యూచర్ సిటీలో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వివిధ శాఖల కేంద్ర మంత్రులను ఆహ్వానిద్దామని సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో అన్నారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు ప్రముఖులను ఆహ్వానించాల్సి ఉంటుందని, వారి జాబితాను ముందస్తుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆహ్వానితులకు అనుగుణంగా ఎక్కడా లోటు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. సమ్మిట్ లో పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ రూపకల్పనపై రెండో రోజు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 2600 మంది ఆహ్వానితులకు ఇప్పటికే ఆహ్వానాలు అందించామని అధికారులు సీఎంకు తెలిపారు. సదస్సులో ఏర్పాటు చేసే స్టాళ్ల డిజైన్లను కూడా వివరించారు. దీంతో మౌలిక సదుపాయాలు, సంక్షేమం, పరిశ్రమలు, వైద్యంతో పాటు వివిధ విభాగాలకు చెందిన స్టాళ్ల ఏర్పాటు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఇక విభాగాల వారీగా వివిధ అంశాలపై మాట్లాడేందుకు వక్తలను సిద్ధం చేయాలని, వారికి ఇచ్చే సమయాన్ని ముందుగానే నిర్ణయించాలని అన్నారు. ఈవెంట్ల వారీగా ఒక్కో ఈవెంట్కు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారిని బాధ్యుడిగా నియమించాలన్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నెలాఖరులోగా గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన అన్ని డిజైన్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు డి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.